నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను శివశంకర్. ముందుగా ముఖ్యాంశాలు చూద్దాం. 2,30,825 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు. వ్యవసాయం, సాగునీరు, విద్య, సంక్షేమ రంగాలకు పెద్దపీట. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి ప్రత్యేకంగా 1000 కోట్లతో సీఎం ఎంపవర్మెంట్ ఫండ్ ఏర్పాటు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి 30,000 రూపాయల సబ్సిడీ. గిరిజనుల సాగు భూములకు ఉచితంగా 3 ఫేజ్ కరెంట్. సొంత ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్థిక సహాయం చేస్తామని హరీష్ రావు ప్రకటన. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్. 2 స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజ. జాతీయ రహదారులపై ఏడాదిలోగా టోల్ ప్లాజాల ఎత్తివేత. జీపీఎస్ ఆధారిత టోల్ వసూలుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన. కరోనా వ్యాప్తి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. విధిగా మాస్కు ధరించాలి. ఇతరులతో మాట్లాడేటప్పుడు కనీసం 6 అడుగుల భౌతిక దూరం పాటించాలి. తరచూ చేతులను శుభ్రంగా కడుక్కోవడం, వైద్యులు సూచించిన విధంగా ముందస్తు జాగ్రత్త చర్యలు పాటించడం ద్వారా కరోనాను నిరోధించవచ్చు. 2021-22 సంవత్సరానికి 2,30,825 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో వార్షిక బడ్జెట్ను రాష్ట్ర ఆర్థిక మంత్రి టి హరీష్ రావు ఈరోజు శాసనసభలో ప్రవేశపెట్టారు. వ్యవసాయం, విద్య, వైద్యం, సంక్షేమ రంగాలకు బడ్జెట్లో ప్రాధాన్యమిస్తూ ఆర్థిక మంత్రి బడ్జెట్ పద్దులు శాసనసభకు సమర్పించారు. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతి కోసం 1000 కోట్ల రూపాయలతో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి దళిత సాధికార కార్యక్రమాన్ని అమలు చేస్తామని ప్రకటించారు. మహమ్మారి ఆర్థిక వ్యవస్థను తీవ్రంగా దెబ్బతీసినప్పటికీ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు పెద్దపీట వేస్తూ ఆర్థిక మంత్రి హరీష్ రావు మొట్టమొదటిసారిగా 2 లక్షల కోట్ల రూపాయలకు పైగా ప్రతిపాదనలతో భారీ బడ్జెట్ను శాసనసభకు సమర్పించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే కొత్త బడ్జెట్ అంచనాలు 26.9% పైగా పెరిగింది. రెవెన్యూ వ్యయం 1,69,383.44 కోట్లు కాగా పెట్టుబడి వ్యయం 29,046.77 కోట్లు. ఆర్థిక లోటు అంచనా 45,509.6 కోట్లు. రెవెన్యూ మిగులు 6,743.5 కోట్లు ఉంటుందని ఆర్థిక మంత్రి అంచనా వేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దార్శనికతతో తీసుకున్న చర్యల వల్ల కోవిడ్ సంక్షోభ పరిస్థితుల్లోనూ రాష్ట్రం మెరుగైన వృద్ధి రేటు నమోదు చేసిందని హరీష్ రావు చెప్పారు. రాష్ట్ర తలసరి ఆదాయం కూడా దేశ తలసరి ఆదాయం కన్నా అధికంగా ఉందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో వ్యవసాయ రంగానికి పెద్దపీట వేసింది. బడ్జెట్ 2021 కేటాయింపుల్లో వ్యవసాయ రంగానికి 25,000 కోట్లు ప్రతిపాదిస్తున్నట్టు ఆర్థిక మంత్రి హరీష్ రావు ప్రకటించారు. కరోనా ప్రభావాన్ని తట్టుకొని నిలబడిన ఒకే ఒక్క రంగం వ్యవసాయ రంగమని పేర్కొన్నారు. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా సాగు విస్తీర్ణం రికార్డు స్థాయిలో పెరిగిందన్నారు. పత్తి సాగులో తెలంగాణ రాష్ట్రం రికార్డు సృష్టించిందని చెబుతూ రానున్న రోజుల్లో ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి 30,000 రూపాయలు సబ్సిడీగా ఇవ్వాలని నిర్ణయించినట్లు సభ్యుల హర్షధ్వానాల మధ్య హరీష్ రావు ప్రకటించారు. రైతు బంధుకు బడ్జెట్లో 14,800 కోట్లు కేటాయించారు. సాగునీటి రంగానికి ఈ బడ్జెట్లో 16,931 కోట్లు కేటాయించామని చెబుతూ రంగనాయక సాగర్, కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టులను, డిండి ఎత్తిపోతల పథకాన్ని త్వరలోనే పూర్తి చేయనున్నట్టు ఆర్థిక మంత్రి ప్రకటించారు. దుమ్ముగూడెం బ్యారేజీ పనులు త్వరలో ప్రారంభమవుతాయన్నారు. ఏ కారణంతోనైనా రైతు గనక మరణిస్తే ఆ రైతు కుటుంబం అనాథ కావద్దని ప్రభుత్వం భావించింది. రైతు కుటుంబాల సంక్షేమం కోసం రైతు బీమా పథకాన్ని అమల్లోకి తెచ్చింది. గుంట భూమి ఉన్నా, రైతు చనిపోయినా ఆ రైతు కుటుంబానికి 5 లక్షల బీమా సొమ్ము చెల్లిస్తోంది. రైతు బీమా పథకం ద్వారా 2020-21 సంవత్సరంలో 32.73 లక్షల మంది రైతులకు సంబంధించిన ప్రీమియం మొత్తం 1,141.4 కోట్లను ప్రభుత్వం ఎల్ఐసికి చెల్లించింది. గత 3 సంవత్సరాల్లో 46,564 రైతు కుటుంబాలకు 2,328 కోట్ల రూపాయలను అందించింది. తెలంగాణ ప్రభుత్వం రైతులతో పాటు వారి కుటుంబాలను కూడా ఆదుకుంటూ పరిపాలనలో మానవీయ కోణాన్ని ఆవిష్కరిస్తోంది. గుంట భూమి కలిగి ఉన్న రైతు బీమా వర్తిస్తుండటంతో ప్రతి ఒక్కరూ తమ పేరుతో ఎంతో కొంత భూమి ఉండాలని కోరుకుంటున్నారు. ఉన్న భూమిని కూడా కుటుంబంలోని వారసులకు పంచి ఇస్తున్నారు. దీనివల్ల
పాలసీదారుల సంఖ్య పెరుగుతోంది. ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం రైతు బీమా పథకానికి చేసిన కేటాయింపును వచ్చే ఆర్థిక సంవత్సరంలో 1,200 కోట్ల రూపాయలకు పెంచాలని నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి పంటలెంత కీలకమో పాడి కూడా అంతే కీలకం. ఇవాళ గ్రామాల్లో కొన్ని కుటుంబాలు పాల అమ్మకాల మీదనే ఆధారపడి జీవిస్తున్నాయి. సమైక్య రాష్ట్రంలో ప్రభుత్వాలు పాడి పరిశ్రమను పట్టిపోయిన ఆవులా మార్చాయి. తెలంగాణ ప్రభుత్వ హయాంలో పాడి పరిశ్రమ కామధేనువులా మారింది. వివిధ డైరీలు సేకరించే పాలలో ప్రతి లీటర్పై 5 రూపాయలను అదనంగా చెల్లిస్తూ ప్రభుత్వం పాడి రైతులకు ప్రత్యేక ప్రోత్సాహాన్ని అందిస్తోంది. తెలంగాణ ఏర్పడే నాటికి విజయ డైరీ పాల సేకరణ సగటున రోజుకు 1,27,462 లీటర్లు మాత్రమే ఉండగా ప్రభుత్వం తీసుకున్న చర్యలతో నేడది 2,89,969 లీటర్లకు పెరిగింది. భూ పరిపాలన సంస్కరణలలో భాగంగా పక్కాగా భూ రికార్డులు తయారు చేసే లక్ష్యంతో ఈ కొత్త ఆర్థిక సంవత్సరంలో భూ సర్వే చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు హరీష్ రావు తెలిపారు. దేశంలో మరే ఇతర రాష్ట్రంలో లేని విధంగా ప్రభుత్వం ఆసరా పెన్షన్ పథకాన్ని అమలు చేస్తోందని, ఈ పథకానికి 11,728 కోట్లు, కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకానికి 2,750 కోట్లు కేటాయించినట్లు హరీష్ రావు చెప్పారు. తమ ప్రభుత్వం విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్టు ఆర్థిక మంత్రి హరీష్ రావు తెలిపారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. కొత్త సంవత్సరం నుండి గిరిజన వ్యవసాయ భూములకు 3 ఫేజ్ కరెంటును సరఫరా చేస్తామని తెలిపారు. 2 పడక గదుల ఇళ్ల నిర్మాణాలు త్వరలోనే పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. డబుల్ బెడ్రూమ్ ఇల్లు సొంతంగా నిర్మించుకునే పేదలకు ఆర్థిక సహాయం చేస్తామని, గతంలో ఇచ్చిన హామీని ప్రభుత్వం ఈ సంవత్సరం అమలు చేస్తుందని చెప్పారు. దీని విధి విధానాలు త్వరలోనే ప్రభుత్వం విడుదల చేస్తుందని తెలిపారు. కొత్తగా కేంద్రం ఆమోదించిన రీజనల్ రింగ్ రోడ్డుకు అవసరమైన భూసేకరణకు 750 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఎయిర్పోర్టుల అభివృద్ధికి 100 కోట్లు ప్రతిపాదించామన్నారు. ఈ ఏడాది కాళేశ్వరం టూరిజం సర్క్యూట్ పనులు ప్రారంభిస్తామని చెప్పారు. హైదరాబాద్ ప్రజల భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకుని నాగార్జున సాగర్ సమీపంలోని సుంకిశాల నుంచి నగరానికి నీరు తరలించేందుకు కొత్త ప్రాజెక్టు నిర్మించనున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల ప్రజల సహకారం తీసుకుంటూ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని హరీష్ రావు తెలిపారు. అభివృద్ధి ఫలాలు ఆఖరి వ్యక్తి వరకు అందించడమే ప్రభుత్వ ధ్యేయమని స్పష్టం చేస్తూ హరీష్ రావు తన బడ్జెట్ ప్రసంగాన్ని ముగించారు. అనంతరం శాసనసభ శనివారానికి వాయిదా పడింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. 2021-22 బడ్జెట్ను అధికార పక్ష సభ్యులు స్వాగతించారు. అన్ని వర్గాల అభ్యున్నతే లక్ష్యంగా బడ్జెట్ రూపకల్పన చేశారని అటవీ పర్యావరణ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అన్నారు. సకల వర్గాల సంక్షేమ అభివృద్ధి సమాహారమే బడ్జెట్ అని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభివర్ణించారు. కాగా బడ్జెట్ ప్రతిపాదనల పట్ల విపక్షాలు అసంతృప్తి వ్యక్తం చేశాయి. ప్రభుత్వం బడ్జెట్ అంకెల ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు మల్లు భట్టి విక్రమార్క ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఆర్థిక లోటు 45,509 కోట్లు చూపించారని అన్నారు. అప్పుల భారాన్ని భారీగా పెంచుతున్నారని నిరసన తెలిపారు. బడ్జెట్ గణాంకాలు మేడిపండు చందంగా ఉన్నాయని బీజేపీ శాసనసభ్యుడు రఘునందన్ రావు వ్యాఖ్యానించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్లో కేటాయింపులు జరపలేదని నిరసన వ్యక్తం చేశారు. బడ్జెట్ వాస్తవాలకు దూరంగా ఉందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి అన్నారు. ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతిపై బడ్జెట్లో స్పష్టత లేదన్నారు. ఉపాధి కల్పించే విధంగా బడ్జెట్ రూపకల్పన జరగలేదని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నిరుద్యోగ భృతిపై బడ్జెట్లో ప్రస్తావన లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. 2 స్థానాల్లో కూడా టీఆర్ఎస్ అభ్యర్థులు ఆధిక్యతలో కొనసాగుతున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ జిల్లాలకు జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు సరూర్ నగర్ ఇండోర్ స్టేడియంలో కొనసాగుతోంది. ఇప్పటి వరకు 4 రౌండ్ల కౌంటింగ్ పూర్తయింది. టీఆర్ఎస్ అభ్యర్థి సురభి వాణిదేవి బీజేపీ అభ్యర్థి రామచంద్రారావుపై 4 రౌండ్లలోనూ ఆధిక్యత సాధించారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ స్థానానికి సంబంధించి ఓట్ల లెక్కింపు నల్గొండలో జరుగుతోంది. టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వరరెడ్డి ఆధిక్యంలో ఉన్నారు. 5వ రౌండ్ కౌంటింగ్ జరుగుతోంది. విదేశాలలోని భారతీయ మహిళల రక్షణ కోసం ప్రత్యేక హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ లోక్సభకు తెలియజేశారు. లోక్సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం 0 అవర్ వివిధ శాఖల పద్దులపై చర్చ జరిగింది.
లోక్సభలో ప్రశ్నోత్తరాల కార్యక్రమం 0 అవర్ కొనసాగాయి. మధ్యాహ్నం సభ తిరిగి సమావేశమైన తర్వాత రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ పాత వాహనాల తొలగింపు విధానంపై సమగ్రమైన బిల్లును సభలో ప్రవేశపెట్టారు. ప్రశ్నోత్తరాల సమయంలో జాతీయ రహదారుల విస్తరణపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రి నితిన్ గడ్కరీ సమాధానమిచ్చారు. అన్ని రాష్ట్రాల్లో జాతీయ రహదారుల విస్తరణకు చర్యలు చేపడుతున్నట్టు తెలిపారు. పంజాబ్లోని దిలావర్ సెక్షన్ రహదారిని విస్తరిస్తున్నట్లు చెప్పారు. अमृतसर अटारी वाघा बॉर्डर इसकी टोटल लेंथ है 35.93 किलोमीटर और इसमें 205.88 करोड़ का प्रोजेक्ट बीओटी एन्युटी पर था. 2010 में आपकी सरकार के समय ये अवार्ड किया गया था. अब प्रेजेंट स्टेटस है कि इसका ऑपरेशन किया था, उसको 20 साल का अवधि दिया गया था. अब उसको टर्मिनेट किया हमने और इसके साथ साथ अब इसको हम लोग जो आपने जितनी सूचनाएं दी वो करके हम कर रहे हैं. इसमें एलिवेटेड जो बनाना है उसका भी 6 लेन के साथ 6 लेन एलिवेटेड का ये डीपीआर जो है वो प्रोग्रेस में है और इसका एयरपोर्ट रोड के लिए अमृतसर बाईपास की कनेक्टिविटी वो भी इसमें है. భారతమాల ప్రాజెక్టుపై సభ్యులు అడిగిన ప్రశ్నలకు నౌకాయాన శాఖ సహాయ మంత్రి మన్సుఖ్ మాండవీయ సమాధానమిచ్చారు. ఓడరేవుల నుంచి సమీపంలోని జాతీయ రహదారులను చేరుకోవడానికి రోడ్లను విస్తరిస్తున్నట్టు వివరించారు. मालापारम बीच से नेशनल हाईवे 66 को जोड़ना है कि नहीं, तो नेशनल हाईवे नंबर 66 को जोड़ने के लिए हमने प्लान किया है. उसके लिए डीपीआर के लिए टेंडर फ्लोट हो गया है और ये दोनों दृष्टि से ये बेपोर पोर्ट को भारतमाला योजना के अंतर्गत हम जोड़ देंगे जैसे कि पोर्ट का डेवलपमेंट हो. మైనార్టీల సంక్షేమానికి ఎన్డీఏ ప్రభుత్వం అనేక పథకాలు ప్రవేశపెట్టిందని ఆ శాఖ మంత్రి ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ సభకు తెలిపారు. సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిస్తూ మైనార్టీ విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం ఉపకార వేతనాలు మంజూరు చేస్తోందని చెప్పారు. मोदी जी के आने से पहले एजुकेशनल एम्पावरमेंट के जो लाभार्थी थे वो 3 करोड़ थे. मोदी जी के आने के बाद इन 6 सालों में एजुकेशनल एम्पावरमेंट के जो लाभार्थी हैं वो 4 करोड़ से ज्यादा हो गए, यानी 6 साल में. उसी तरह से एम्प्लॉयमेंट ओरिएंटेड स्किल डेवलपमेंट प्रोग्राम जो रोजगार पूरक कौशल विकास के कार्यक्रम होते हैं, मोदी जी के आने से पहले मात्र 20,000 लाभार्थी थे. 0 అవర్లో తమ ప్రాంతాలకు చెందిన సమస్యలను సభ్యులు ప్రస్తావించారు. మధ్యాహ్నం వివిధ శాఖల అనుబంధ పద్దులపై చర్చ జరిగింది. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. రాజ్యసభలో 0 అవర్ ప్రశ్నోత్తరాల కార్యక్రమం యథావిధిగా కొనసాగాయి. హైకోర్టు న్యాయమూర్తులను నియమించాలని టీఆర్ఎస్ సభ్యుడు బండ ప్రకాష్ కోరారు. స్వర్గీయ ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని టీడీపీ సభ్యుడు కనకమేడల రవికుమార్ కోరారు. రాజ్యసభ సమావేశం కాగానే సభాపతి ఎం వెంకయ్యనాయుడు 0 అవర్ చేపట్టారు. పలు ప్రాంతాలకు సంబంధించిన అంశాలను సభ్యులు ప్రస్తావించారు. టీఆర్ఎస్ సభ్యుడు బండ ప్రకాష్ మాట్లాడుతూ హైకోర్టులలో అన్ని వర్గాలకు చెందిన న్యాయమూర్తులను నియమించాలని కోరారు. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకోవాలన్నారు. 60% of the post reserved for OBC SC that is vacant in IAM, sir. In 80% of the post reserved for STs that is vacant. Out of 24 positions reserved for STs, only 5 have been filled, sir. Sir, 6,074 positions in the 42 universities, out of which 75% post reserved for reserved category that is vacant now. Still now they are unfilling that position, sir. The IIM Lucknow, they have called for the applications for the reserved post. For 197 applications they have received. Out of that they have shortlisted only 7. But nobody is appointed for that job, sir. ఏపీకి చెందిన టీడీపీ సభ్యుడు కనకమేడల రవికుమార్ దివంగత నేత ఎన్టీ రామారావుకు భారతరత్న ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. పేదల సంక్షేమం, బడుగు వర్గాల రాజ్యాధికారం కోసం జీవితాన్ని అంకితం చేసి దేశ రాజకీయాలకు దిక్సూచిగా నిలిచిన యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారికి భారతరత్న ఇచ్చి గౌరవించడం తెలుగు ప్రజలకే కాదు భారత పౌరులందరికీ గర్వకారణం. ఈ మహానాయుడికి భారతరత్న పురస్కారం ప్రదానం చేయాలని మరొకసారి భారత ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. బీజేపీ సభ్యుడు జ్యోతిరాదిత్య సింధియా మాట్లాడుతూ ఆయుష్ శాఖ సహకారంతో సాంప్రదాయ వైద్య చికిత్సా కేంద్రాలు ప్రారంభించాలని సూచించారు. 2019-20 में किए गए राष्ट्रीय परिवार स्वास्थ्य प्रशिक्षण और सर्वेक्षण की जो रिपोर्ट के पहले हिस्से में 22 राज्यों को लिए गए थे,
उस रिपोर्ट के मुताबिक 22 राज्यों में से 13 राज्यों में स्टंटिंग और अंडरवेट बच्चों की संख्या में पिछले सर्वेक्षण की तुलना में बहुत बढ़ोतरी हुई है। तेलंगाना, महाराष्ट्र, पश्चिम बंगाल जैसे राज्यों में भी कुपोषण का दर 2015 की तुलना में बहुत बढ़ोतरी हो चुकी है। 2015-16 की ICDS रिपोर्ट, इंटीग्रेटेड चाइल्ड डेवलपमेंट स्कीम की रिपोर्ट को हम देखें तो 6 साल के बच्चे और उनसे कम उम्र के बच्चों में 2 करोड़ बच्चे कुपोषित पाए गए हैं, जो देश के 40% बच्चों की संख्या है। ప్రశ్నోత్తరాల కార్యక్రమంలో జౌలి, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి స్మృతి ఇరానీ సభ్యులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. విదేశాలలో ఇబ్బందులు ఎదుర్కొంటున్న భారతీయ మహిళల కోసం ప్రత్యేకంగా హెల్ప్ లైన్లు ఏర్పాటు చేస్తామన్నారు. From 2018 up to February 2021, there are 35 short stay homes for women, where women who've been deserted or trafficked can find government support. Also, there has been a scheme called Ujjwala, under which trafficked women get support from the government so that they can be rehabilitated and reintegrated back with their families or society as they so desire. Over 1,328 women have received support in that. So the member also sought numbers with regards to rescue and support to children. In Operation Smile in the state of Tamil Nadu, children who have been begging on the streets, children who were forced into child marriages, children who have been missing in just from the 1st of February up to 15th of February 2021. We've had over 2,109 children rescued. Additionally, Sir, Tamil Nadu has informed us, has formed 32 child protection committees in its state's districts, which have also seen that 385 child protection committees have been formed in blocks. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి లిఖితపూర్వక సమాధానమిస్తూ జమ్మూ కాశ్మీర్లో 370 అధికరణ రద్దు తర్వాత సుమారు 2,000 మంది కాశ్మీరీలు తమ సొంత స్థలాలకు చేరుకున్నారని తెలిపారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీల వ్యవస్థాపక దినోత్సవాన్ని ఈరోజు జరుపుకున్నారు. దేశంలోని వివిధ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలలో రక్షణ శాఖకు అవసరమైన వాహనాలు, ఇతర పరికరాలు తయారు చేస్తారు. ఈ సందర్భంగా సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో ఈరోజు వ్యవస్థాపక దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో నిర్వహించిన వేడుకల్లో అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ అలోక్ ప్రసాద్ మాట్లాడుతూ 220 సంవత్సరాల క్రితం ఇదే రోజున కలకత్తాలో ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ యూనిట్ ప్రారంభమైందన్నారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలు ఉన్నాయని తెలిపారు. భారతీయ సైన్యానికి అవసరమైన వాహనాలు ఇక్కడే తయారు చేస్తామని చెప్పారు. ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ఏజీఎం సుజాత, జేడబ్ల్యూఎం బాలకృష్ణ కూడా ప్రసంగించారు. The manufacturing, we do not absorb the technology, but at Ordnance Factory Medar, through the efforts of Ordnance Development Center, we have been able to by reverse designing the BMP, we have acquired the ability to design our own vehicle. So this is the greatest achievement of Ordnance Factory Medar, that we have complete design features of the infantry combat vehicle, which is qualified, and any modifications in the current DP or in the future infantry combat vehicle, developing variants, it is a very easy task. You must have seen that variety of variants we produce of BMP on BMP chassis. For example, armor ambulance track, AERV, which is armored engineering recce vehicle, carrier motor track. In future also we are going to develop couple of new variants, which is called AVTLR, which probably we will be doing with MCME. Recently this MOU we have signed with MCME for development of this, and also Command ICV. Another very nice vehicle which హైదరాబాద్లో ఏప్రిల్ 1వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఆఫ్ఘనిస్తాన్ ఆహార ఉత్సవం ఫుడ్ ఫెస్టివల్ జరగనుంది. నగరంలో తొలిసారిగా ఈ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నట్టు ఆఫ్ఘనిస్తాన్ రాయబార కార్యాలయం కౌన్సిల్ జనరల్ మహమ్మద్ సులేమాన్ కకర్ తెలియజేశారు. హైదరాబాద్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ప్రదర్శనలో భాగంగా ఆఫ్ఘనిస్తాన్కు చెందిన కళలు, సంస్కృతి, సంగీతం, చేతి వృత్తులను ఇందులో ప్రదర్శిస్తామని చెప్పారు. ఆఫ్ఘనిస్తాన్ ఇప్పటివరకు భారత్లోని పలు ప్రాంతాలతో వాణిజ్య సంబంధాలు కలిగి ఉందన్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో కూడా వాణిజ్య సంబంధాలు ఏర్పరచుకునేందుకు ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్టు సులేమాన్ కకర్ చెప్పారు.
వైద్యం, ఫార్మా, వ్యవసాయం, డ్రై ఫ్రూట్స్ రంగాల్లో భారత్లో గల వాణిజ్యం, ఎగుమతి అవకాశాల పట్ల ఆఫ్ఘాన్ పారిశ్రామికవేత్తలు ఆసక్తిగా ఉన్నారని తెలిపారు. పలు రంగాల్లో భారత్తో ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవాలని ఆఫ్ఘనిస్తాన్ భావిస్తోందని కౌన్సిల్ జనరల్ తెలిపారు. హైదరాబాద్లో ఐటీ పరిశ్రమ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతోందని ప్రశంసించారు. Important event during this 10 day will be a workshop on import and export between India and Afghanistan. This will basically help the traders from here to learn and understand how this work with Afghanistan in terms of the trade and export and import, and would learn about the commodities they can export from here and the things they can import from Afghanistan and the procedures and everything. And for that we have our commercial attaché, Mr. Mansoor, who will conduct the workshop and will be very interactive. So that's why we invite all the business community here to come and attend that workshop to understand the procedures and the necessary details they would require for that. Not only that, there will be an event where we will have a business meeting for healthcare, pharmacy, agribusiness, infrastructure, and that's why we invite all corporate and businessmen from these fields to come and attend the business meet and connect to the consulate office. ఉమ్మడి వరంగల్ జిల్లాలో భాగమైన మహబూబాబాద్ తెలంగాణ రాష్ట్ర అవతరణ అనంతరం ప్రత్యేక జిల్లాగా ఆవిర్భవించింది. మహబూబాబాద్ జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. ఆ జిల్లా సమగ్ర అభివృద్ధిపై మన జిల్లా మన ప్రగతిలో భాగంగా దూరదర్శన్ అందిస్తున్న ప్రత్యేక కథనం. మహబూబాబాద్ జిల్లా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి విడిపోయి అక్టోబర్ 2016లో 16 మండలాలు 2 రెవెన్యూ డివిజన్లతో మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడింది. మహబూబాబాద్కి మానుకోట అనే పేరు కూడా కలదు. మానుకోట మ్రానుకోట నుంచి వచ్చింది. మ్రాను అంటే చెట్టు, అంటే చెట్లతో చేసిన కోట మానుకోట అని అర్థం. పూర్వపు రోజుల్లో మానుకోట కోట వంటి చెట్లతో పుష్కలంగా ఉండేది. అప్పటి నిజాం పాలకుడు మహబూబ్ అలీ ఖాన్ మానుకోటను పాలించాడు. కాలం గడిచే కొద్దీ మానుకోట కాస్త మహబూబాబాద్గా మారిపోయింది. చుట్టుపక్కల గ్రామాలలో ఎక్కువగా గిరిజన కోయ తెగలకు చెందిన షెడ్యూల్ తెగల వారు నివసిస్తున్నారు. వీరు కోయ భాష మరియు లంబాడి భాషలో మాట్లాడతారు. మహబూబాబాద్ జిల్లాగా ఏర్పడిన తర్వాత వైద్య, రాజకీయ, వ్యాపార, వ్యవసాయ రంగాలలో అభివృద్ధి చెందుతోంది. జిల్లా కేంద్రంలో ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు కావడంతో ప్రజలకు పాలన దగ్గరైంది. జిల్లా అధికారులు ప్రజల సమస్యలు నేరుగా పరిష్కరిస్తున్నారు. ఎమ్మెల్యే శంకర్ నాయక్ చొరవతో జిల్లా కేంద్రంలో 40 కోట్ల వ్యయంతో వైట్ టాప్ రోడ్లు, మురికి కాలువలు, డివైడర్లు, సిగ్నల్స్, ఫౌంటైన్లు, 10 కోట్ల రూపాయలతో సెంట్రల్ లైటింగ్ను ఏర్పాటు చేశారు. ఇన్నాళ్లు ప్రజలు వేసవికాలం వస్తే నీటి కోసం నానా కష్టాలు పడేవారు. ఇప్పుడు మిషన్ భగీరథ వల్ల ఇంటింటికి నల్లాలు వచ్చేశాయి. ప్రజల దాహార్తి తీరింది. పట్టణంలో 5 ఓపెన్ జిమ్లు, 5 చిల్డ్రన్ పార్కులు, జమాన్లపల్లి శివారులో 100 ఎకరాలలో అటవీ అర్బన్ పార్క్ను ఏర్పాటు చేశారు. పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ఏకైక జంక్షన్ డోర్నకల్ రైల్వే జంక్షన్గా చెప్పవచ్చు. 150 పడకలతో ఉన్న ఏరియా హాస్పిటల్ 300 పడకలతో జిల్లా హాస్పిటల్గా రూపాంతరం చెందింది. వైద్యులు 24 గంటలు అందుబాటులో ఉంటున్నారు. సాధారణ కాన్పుల కోసం మిడ్వైఫ్ సిబ్బందిని నియమించారు. దీంతో కాన్పుల విషయంలో మహబూబాబాద్ జిల్లా రాష్ట్రంలోనే 3వ స్థానంలో నిలిచింది. నవజాత శిశువుల కోసం ప్రత్యేక వార్డు ఏర్పాటు చేశారు. దీంతో ప్రజలకు సమయం, డబ్బు రెండూ ఆదా అవుతున్నాయి. ఇక ఆధ్యాత్మిక విషయానికి వస్తే జిల్లాకి 3 కిలోమీటర్ల దూరంలో అనంతాద్రి శ్రీ స్వయంభూ వెంకటేశ్వర స్వామి ఆలయం నెలకొని ఉంది. చుట్టూ ఎత్తైన కొండలు, పంట పొలాలు, మరోవైపు తటాకం మధ్యలో రామానుజాచార్యుల విగ్రహంను ఏర్పాటు చేశారు. వీటి మధ్య ఈ ఆలయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. అలాగే జిల్లాకి 10 కిలోమీటర్ల దూరంలో కురవి భద్రకాళి సమేత వీరభద్రస్వామి ఆలయం ఉంది. శివరాత్రి, కార్తీక మాసంలో పూజలు వైభవంగా జరుగుతాయి. కురవి జాతర పెద్ద జాతరగా జరుగుతుంది.
ఈ జిల్లాలో ఎక్కువగా గిరిజన ప్రజలు నివసించడం వలన వారి సాంప్రదాయ పండుగలైన తీజ్, సేవాలాల్ జయంతి వేడుకలు ఘనంగా జరుగుతాయి. క్రైస్తవ దేవాలయం డోర్నకల్ చర్చ్ రాష్ట్రంలోనే 2వ అతిపెద్ద చర్చిగా పేరుగాంచింది. మహబూబాబాద్ జిల్లాలోని ప్రజలు ఎక్కువగా వ్యవసాయంపై ఆధారపడిన వారే. ఇక్కడి రైతులు పత్తి, పసుపు, మిర్చి, వరి ఎక్కువగా పండిస్తారు. జిల్లాలోని కేసముద్రం వ్యవసాయ మార్కెట్ అతిపెద్ద మార్కెట్గా పేరుగాంచింది. అలాగే చేపల పెంపకం, పశువుల పెంపకం, పట్టుపురుగుల పరిశ్రమపై కూడా ఆధారపడి ఇక్కడి ప్రజలు జీవనం కొనసాగిస్తున్నారు. ఇక్కడి ప్రజలు ప్రభుత్వ సంక్షేమ పథకాలైనటువంటి షాదీ ముబారక్, కళ్యాణలక్ష్మి, ఆత్మనిర్భర్ భారత్, ఉపాధి హామీ పథకాలు వినియోగించుకుంటున్నారు. బయ్యారం నేలలో లక్షల కోట్ల విలువైన ముడి ఖనిజ సంపద వేల ఎకరాల్లో నిక్షిప్తమై ఉంది. బయ్యారంలో ఉక్కు పరిశ్రమ నెలకొల్పితే ఎంతో మందికి జీవనోపాధి లభిస్తుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం దీనిపై దృష్టి సారించాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ విధంగా జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందింది. ఇంకా ఎంతో అభివృద్ధి చెందాల్సిన అవసరమూ ఉంది. ఈ జిల్లాలో ముఖ్యంగా చూసుకున్నట్లయితే పర్యాటక ప్రదేశాలు, ఆధ్యాత్మిక కేంద్రాలుగా మహబూబాద్ జిల్లాలోని కూతవేడు దూరంలో ఉన్నటువంటి అనంతాద్రి స్వయంభూ వెంకటేశ్వర స్వామి దేవాలయము, మహబూబాద్కు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి కొరివి దేవస్థానము, వీటిని కూడా డెవలప్ చేయవలసినటువంటి బాధ్యత ఎంతైనా ఈ ప్రముఖుల మీద ఉంది. సోమా పురుషోత్తం, దూరదర్శన్ న్యూస్, మహబూబాద్ జిల్లా. పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రధాని నరేంద్ర మోదీ విజ్ఞప్తి చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బెంగాల్లోని పురులియా, కొంటై జిల్లాల్లో జరిగిన 2 బహిరంగ సభల్లో ప్రధాని ప్రసంగించారు. పురులియాలోని 9 అసెంబ్లీ నియోజకవర్గాలకు, కొంటైలోని 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈ నెల 27న తొలి విడతగా ఎన్నికలు జరగనున్నాయి. పశ్చిమ బెంగాల్ పర్యటన అనంతరం పీఎం అసోంలోని కరీంగంజ్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. बीजेपी बोले महिलादेर उत्थान होवे। పెద్దపల్లి జిల్లా గర్రెపల్లి గ్రామానికి చెందిన దివ్యాంగ క్రీడాకారుడు అర్జున అవార్డు గ్రహీత మాదాసు శ్రీనివాసరావు మృతి చెందారు. ఆయన వయస్సు 65 సంవత్సరాలు. గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీనివాసరావు ఈరోజు హైదరాబాద్లోని ఓ ఆసుపత్రిలో కన్నుమూశారు. పుట్టుకతోనే వైకల్యం ఉన్న ఎంతో పట్టుదలతో క్రీడల్లో రాణించి అనేక జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించిన శ్రీనివాసరావు ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. వీల్చైర్ సహకారంతో షటిల్, బ్యాడ్మింటన్, షాట్పుట్, టేబుల్ టెన్నిస్ క్రీడల్లో జాతీయ, అంతర్జాతీయ పోటీల్లో పాల్గొన్నాడు. ప్రపంచ బ్యాడ్మింటన్లో గోల్డ్ మెడల్ సాధించినందుకు భారత ప్రభుత్వం శ్రీనివాసరావును 2003లో అర్జున అవార్డుతో సత్కరించింది. ఉమ్మడి రాష్ట్రం నుంచి ప్రస్తుత తెలంగాణ రాష్ట్రం వరకు వికలాంగుల కేటగిరీలో అర్జున అవార్డును సాధించింది ఆయన ఒక్కడే. శ్రీనివాసరావు మృతి పట్ల రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు వినోద్ కుమార్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తదితరులు సంతాపం ప్రకటించారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అహ్మదాబాద్లోని మొతేరా స్టేడియం వేదికగా భారత్, ఇంగ్లాండ్ జట్ల మధ్య జరుగుతున్న 4వ టీ20 మ్యాచ్లో టీమిండియా జట్టు ఇంగ్లాండ్కు 186 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 8 వికెట్లు కోల్పోయి 185 పరుగులు చేసింది. సూర్యకుమార్ 57, శ్రేయాస్ 37, పంత్ 30 పరుగులు చేశారు. జోఫరా ఆర్చర్ బౌలింగ్లో 21 పరుగులకే రోహిత్ శర్మ అవుట్ అవ్వగా 14 పరుగులకే కేఎల్ రాహుల్, 1 పరుగుకే కోహ్లీ పెవిలియన్ బాట పట్టారు. 3 సిక్స్లు 6 ఫోర్లతో ఆశలు రేపిన సూర్యకుమార్ యాదవ్ క్యాచ్ ఇచ్చి 57 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇంగ్లాండ్ జట్టులో ఆర్చర్ 4 వికెట్లు తీసుకున్నాడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దూరదర్శన్ యాదగిరి వార్తలు ఇప్పుడు సోషల్ మీడియాలో చూడొచ్చు. యూట్యూబ్ అయితే డీడీ న్యూస్ తెలంగాణ, ట్విట్టర్ వేదికగా తెలంగాణ డీడీ న్యూస్, అదే ఫేస్బుక్ అయితే @DD యాదగిరి న్యూస్లో వీక్షించవచ్చు. 2,30,825 కోట్ల రూపాయల ప్రతిపాదనలతో భారీ బడ్జెట్ ప్రవేశపెట్టిన హరీష్ రావు. వ్యవసాయం, సాగునీరు, సంక్షేమ రంగాలకు పెద్దపీట. షెడ్యూల్డ్ కులాల అభ్యున్నతికి ప్రత్యేకంగా 1000 కోట్లతో సీఎం ఎంపవర్మెంట్ ఫండ్ ఏర్పాటు. ఆయిల్ ఫామ్ సాగును ప్రోత్సహించేందుకు ఎకరానికి ₹1,00,000 సబ్సిడీ.
గిరిజనుల సాగు భూములకు ఉచితంగా 3-ఫేజ్ కరెంట్, సొంత ఇల్లు కట్టుకునే పేదలకు ఆర్థిక సహాయం చేస్తామని హరీష్ రావు ప్రకటన. కొనసాగుతున్న ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్, 2 స్థానాల్లోనూ టీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజ. జాతీయ రహదారులపై ఏడాదిలోగా టోల్ ప్లాజాల ఎత్తివేత, జీపీఎస్ ఆధారిత టోల్ వసూలుకు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు చేస్తామని కేంద్ర మంత్రి గడ్కరీ ప్రకటన.